ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల మాజీ ప్రధానుల్ని, మంత్రుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి తరిమి కొట్టే దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది ఎంజీరావు గారు మనం చూసాం. షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు, తిరుగుబాటు, ఆ తర్వాత షేక్ హసీనా పదవి కోల్పోవడం, ఇండియాకు వచ్చేయడం, ఇక్కడ ఆశ్రయం పొందడం. అంతకుముందు శ్రీలంకలో కూడా మనం తిరుగుబాటు పరిస్థితుల్ని చూసాం. సో నేపాల్, బంగ్లాదేశ్, అంతకుముందు శ్రీలంక, ఈ తిరుగుబాటుకు, ఈ పరిణామాలకు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ముఖ్యంగా నేపాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట. ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే 1768లో ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అంటే భారతదేశం కంటే చాలా ముందే ఒక నేపాల్, అంటే బ్రిటిష్ పాలనలోకి డైరెక్ట్గా వెళ్ళలేదండి నేపాల్, అది ఒక కింగ్డమ్గా ఉంది. అలాంటి దేశం ఎంతటి దారుణమైన పరిస్థితులు, మొత్తం ఒక వ్యవస్థ, ఒక 300 సంవత్సరాల ఒక వ్యవస్థ మొత్తం ఓవర్ నైట్ అంటారు చూడండి, ఒక రాత్రికి రాత్రే కుప్పకూలిపోయింది. ఏ విధంగా కుప్పకూలిపోయిందంటే, ఒక దేశానికి ప్రజలు ముఖ్యం, ఆ ప్రజలే మాకు ఈ ప్రభుత్వం వద్దు అని ప్రధానిని, ఒక మాజీ ప్రధాని భార్యని సజీవ దహనమయ్యేటట్టు తగలబెట్టడం జరిగింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు, అంటే రాజకీయ వ్యవస్థకి సింబల్ అయిన పార్లమెంటుని అటాక్ చేయడం, జ్యుడిషియరీకి సింబల్ అయిన సుప్రీంకోర్టుని అటాక్ చేయడం, ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. ప్రధాని పదవీచ్యుతులై బయటికి వెళ్ళిపోవడం. ఇదే విధంగా బంగ్లాదేశ్లో మనం చూసాం. 2024 ఆగస్టులో షేక్ హసీనా, అంటే 10 సంవత్సరాల పైగా పరిపాలించిన, అదేవిధంగా బంగ్లాదేశ్ స్వతంత్రం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ కూతురు అవామీ లీగ్ పార్టీని ఒక్క ఓవర్ నైట్లో దించేసి ఆవిడ దేశం విడిచి పారిపోయేటట్టు ప్రజలు విప్లవం చేశారు. ఇది వెనకాల ఒక క్రమమైన పద్ధతి ఉందండి. అంటే 100 సంవత్సరాలు, దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు, వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, రాచరిక వ్యవస్థలు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి, ప్రధానమైన కారణాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం నేపాల్లో మనకి ట్రెండింగ్ కాబట్టి నేపాల్లే పరిశీలిస్తే ఎందుకు ప్రజలు ఒకేసారి బయటకు వచ్చేసారండి, ఏం జరిగిపోయిందంటే దీనికి ప్రధానమైన కారణాలు రెండండి. ఏదో అంటే ఒకటి ఉంటుందండి, పొగ అంటూ ఉంటే దాని వెనకాల నిప్పు ఉంటుందండి, నిప్పు లేకుండా పొగ రాదు అనేది ఒకటి ఉంటుంది. నో స్మోక్ వితౌట్ ఫైర్ అనే ఒక సామెత మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు నేపాల్లో ఈ పరిస్థితి ఏంటంటే, అక్కడ రాజరికంలో కరప్షన్ పెరిగిపోవడం, రాజకీయ అస్థిరత ఉండడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండడం, అవి ప్రధానమైన కారణాలు చెప్తాం మనం, పేదరికం అని. కానీ ఇవన్నీ కారణాలే, సరైన కారణాలే, తిరుగులేదు. అక్కడ కరప్షన్ ఎక్కువైపోయింది. గత 30 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు 30 మంది ప్రధానులు మారారు. 2015 నుంచే ప్రధానులు మారుతూనే ఉన్నారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా సరిగ్గా రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఆర్థిక అభివృద్ధి లేదు, పేదరికం తాండవిస్తుంది. ఇప్పుడు నెపో కిడ్స్, నెపో బేబీస్ లాగా లగ్జరియస్ పీపుల్ లగ్జరియస్గా బతుకుతున్నారు. అందుకే యూత్ తిరగబడింది. అది ప్రధానమైన కారణమే. ఆర్థిక రాజకీయ అస్థిరత అనేది ప్రధాన కారణమే, కరప్షన్ కూడా. కానీ ఈ కారణాన్ని ఆసరాగా తీసుకుని ఒక డీప్ స్టేట్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, డీప్ స్టేట్ ఒక అదృశ్య శక్తి ఉంటుందన్నమాట. అంటే నేపాల్ని అస్థిరత్వం చేయడం వెనకాల ఒక ప్రయోజనాన్ని ఆశించే ఒకటి ఉంది, ఒక అదృశ్య శక్తి. దాన్ని డీప్ స్టేట్ అని పిలుస్తాం అనమాట, అదృశ్య శక్తి. ఆ డీప్ స్టేట్ ఉందన్నమాట. డీప్ స్టేట్ ఏంటి ప్రయోజనం అంటే, నేపాల్ని అస్థిరత పరిస్తే ఇక్కడ భారత చైనాల చుట్టూరు ఒక కుంపట మొదలెట్టవచ్చు. నేపాల్లో ఆధిపత్యం సంపాదించడానికి ఇండియాకి చాలా అవసరం, అదేవిధంగా చైనాకి అవసరం. కాబట్టి రెండు పోట్లాడుకోవచ్చు, ఏషియాని డీస్టెబిలైజ్ చేయొచ్చు. అది అదృశ్య శక్తి. ఎవరు అంటే అమెరికా అనేది ప్రధానమైన ఒకటి ఉంటుంది. తర్వాత పాశ్చాత్య దేశాల సంస్థలు ఉంటాయండి, M16 అని, CIA అని, ఇలా డీప్ స్టేట్ ఉంటుంది. సో నేపాల్ను అస్థిరత పరిస్తే దాని నుంచి మన ఇండియాలో బీహారు, ఉత్తరప్రదేశ్ అస్థిరత పడుతుంది. కాబట్టి అది పాకిస్తాన్ ISI ఉంటారు, అక్కడ ఉన్న ముస్లిం వీళ్ళని, హిందూ నేషన్ని డీస్టెబిలైజ్ చేయొచ్చు. ముఖ్యంగా హిందూ పాపులేషన్ ఉంటారు కాబట్టి అది వ్యతిరేకం. సో నేపాల్ అస్థిరత పరిగా ఆర్థికంగా స్థిరత్వం లేకపోతే అక్కడ డంపింగ్ గూడ్స్, చైనా నుంచి డంపింగ్ గూడ్స్ రావచ్చు, చైనా కూడా ఉండొచ్చు. అలా భారత వ్యతిరేకులు, చైనా వ్యతిరేకులు, ఏషియా వ్యతిరేకులు, ఇలా ఎంతోమంది అక్కడ ఉంటారండి. ఈ విధంగా ఒక డీప్ స్టేట్ ఇది అని చెప్పలేము, అదృశ్య ఒక దెయ్యం లాంటిది అనమాట. ఆ విధంగా ప్రధానమైన కారణం అంటే అంతర్గతంగా ఉండే వీక్నెసెస్, బలహీనతలు, ఆ దేశంలోని బలహీనతలని ఆసరాగా తీసుకుని ఆ దేశ శత్రువులు, ఆ దేశం చుట్టూ ఉండే శత్రువులు బయటకు వస్తారు. దీన్ని డీప్ స్టేట్ అంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, ఈ నేపాల్లో కానీ
మాల్దీవ్స్లో కానీ ఇండియా చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్ ఉంటాయండి, వీళ్ళు డీప్ స్టేట్. అదే పాకిస్తాన్ దగ్గరకు వచ్చామనుకోండి మిలిటరీ ఉంటుంది. సో ఇది ఒక డీప్ స్టేట్ అనేది అత్యంత ప్రధానమైన కారణం. ఇప్పుడు ఈరోజు నేపాల్ వెనకాల నేపాల్లో ఇంత అస్థిరత్వ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం. రైట్. ఎంజీ రావు గారు, మన పొరుగు దేశాల్లో ఇప్పటివరకు మీరు చెప్పారు అక్కడ రాజకీయ అస్థిరత అలాగే రాజకీయ హింస చెలరేగడానికి